హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వివిరామ్ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో మనం విపిసి గురించి నేర్చుకుంటాము. అలాగే పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ గురించి నేర్చుకుంటాము. మరియు ఇంటర్నెట్ గేట్వే గురించి తెలుసుకుందాము. అంతేకాకుండా రౌట్ టేబుల్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనం విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే మనము ఏ నెట్వర్క్ క్రియేట్ చేసినా మన వర్చువల్గా అంటే జస్ట్ విఎమ్స్ ఎలా క్రియేట్ చేస్తామో అలాగే ఇక్కడ మనం వర్చువల్గా నెట్వర్క్ని క్రియేట్ చేయగలుగుతాం అనమాట. వర్చువల్ నెట్వర్క్ అంటే ఒక లాజికల్ ఐసోలేషన్ లాంటిది అనమాట. అందులో మనము మన రిసోర్సెస్ లైక్ ఇన్స్టెన్స్ అని ఇలాంటివి మనము లాంచ్ చేసుకోవచ్చు అనమాట. వెబ్ సర్వర్స్ అని, తర్వాత డేటాబేస్ సర్వర్స్ అని ఈ విపిసిలో మనము లాంచ్ చేస్తాము జనరల్గానే. విపిసిలో డైరెక్ట్గా లాంచ్ చేయము, అంటే సబ్నెట్స్ క్రియేట్ చేసి ఆ సబ్నెట్స్లో మనము రిసోర్స్ని అనేవి లాంచ్ చేస్తాము. ఏదైనా సింపుల్ ఆర్కిటెక్ట్ తీసుకుంటే అందులోని ఒక పబ్లిక్ సబ్నెట్, ఒక ప్రైవేట్ సబ్నెట్ కామన్గా ఉంటుందన్నమాట. ఒక విపిసికి వచ్చేసరికి పబ్లిక్ సబ్నెట్ అనేది నాన్ క్రిటికల్ సర్వర్స్ని లాంచ్ చేస్తాం అనమాట. పబ్లిక్ సబ్నెట్స్లోని ఎలాంటివి వెబ్ సర్వర్స్ అని, బ్యాస్టియన్ సర్వర్స్ అని, జంప్ సర్వర్స్ అనేవి పబ్లిక్ సబ్నెట్స్లో లాంచ్ చేస్తాం. ఈ వెబ్ సర్వర్ అంటే మీకు తెలిసిన వెబ్ పేజెస్, HTML పేజెస్ ఉంటాయి. బ్యాస్టియన్ సర్వరు, జంప్ సర్వర్స్ అంటే మనం ఈ జంప్ సర్వర్ మీద కానీ లేదా బ్యాస్టియన్ సర్వర్ మీదకి లాగిన్ అయ్యి లేదా యూజర్ అంటే అడ్మిన్స్ బ్యాస్టియన్ సర్వర్ మీదకి లాగిన్ అయ్యి తర్వాత వాళ్ళ యొక్క ఇన్నర్ డేటాబేస్ సర్వర్స్ మీద కానీ లేదంటే అదర్ సర్వర్స్ మీద సెక్యూర్గా లాగిన్ అవుతారనమాట. డైరెక్ట్గా డేటాబేస్ సర్వర్స్ మీద కానీ అప్లికేషన్ సర్వర్స్ మీద కానీ డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఉండదన్నమాట. ముందు బ్యాస్టియన్ సర్వర్ మీద లేదంటే జంప్ సర్వర్ మీద లాగిన్ అయ్యి తర్వాత వెబ్ సర్వర్స్ మీద లాగిన్ అవుతారనమాట. ఓకే, ఇలాగా మనం పబ్లిక్ సబ్నెట్స్ యూజ్ చేస్తాము. అలాగే ప్రైవేట్ సబ్నెట్ చూసినట్లయితే మనం ఎక్కడ ప్రైవేట్ సబ్నెట్లోని ఏమేమి సర్వర్స్ లాంచ్ చేస్తామంటే క్రిటికల్ సర్వర్స్ ఏవైతే ఉంటాయో అవి లాంచ్ చేస్తాం. అవి ఏమిటంటే డేటాబేస్ సర్వర్స్ అని. ఆ డేటాబేస్ సర్వర్స్లో ఎలా ఉంటాయి టైప్స్, ఇంజిన్స్ మారుతూ ఉంటాయి కదా. ఎలాంటివి అంటే అరోరా అని, MySQL అని, MSSQL అని, మ్యాంగో DB అని, ఇలా డేటాబేస్ సర్వర్స్ అని డిఫరెంట్ సర్వర్స్ అనేవి ఉంటాయి కదా. ఇవి ప్రైవేట్ సబ్నెట్స్లో లాంచ్ చేస్తారు. ఎందుకంటే డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డేటాని బ్రీచెస్ కానీ లేదా డేటా అనేది లాస్ అవ్వకుండా, అంటే డేటాని ఎవరో దొంగలించకుండా ఉండడం కోసం ఈ ప్రైవేట్ సబ్నెట్లో మనం డేటాబేస్ సర్వర్స్ లాంచ్ చేస్తాం అన్నమాట. AWSలోని డిఫాల్ట్ విపిసి అనేది ఉంటాయన్నమాట. మనం అకౌంట్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మనకి డిఫాల్ట్ విపిసి అనేది క్రియేట్ అవుతుంది. డిఫాల్ట్ విపిసి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇలాగే ఈ నెట్వర్క్ రేంజ్లో 172. మనం చెప్పుకున్నాం కదా ప్రైవేట్ ఐపీ. ఈ ప్రైవేట్ ఐపీతో ఇలాంటి రేంజ్తో ఒక పబ్లిక్ సబ్నెట్, ఒక ప్రైవేట్ సబ్నెట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఏదో ఒక అవైలబిలిటీ జోన్లో సబ్నెట్స్ క్రియేట్ అయ్యి ఉంటాయన్నమాట. విపిసితో పాటు సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక విపిసి క్రియేట్ అవుతుందంటే అందులో ఎప్పుడు కూడా ఒక మెయిన్ రౌట్ టేబుల్ ఎప్పుడు క్రియేట్ అయ్యి ఉంటుంది. విపిసిలో ఉన్న మొత్తం అన్నీ కూడా లోకల్గా ఎప్పుడు ఏమవుతాయి, కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట రిసోర్సెస్ అనేవి. అంతేకాకుండా ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది డిఫాల్ట్ విపిసిలో. దాంతోపాటు అది ఎక్స్టర్నల్ వరల్డ్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇలాగా మనకి పబ్లిక్ డిఫాల్ట్ విపిసి అనేది అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇంటర్నెట్ గేట్వే అనేది కామన్గా అక్కడ డిఫాల్ట్ విపిసికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మన ఈ యొక్క ట్యూటోరియల్ నేర్చుకుంటామంటే కస్టమ్ విపిసిని చేయడం నేర్చుకుంటాం అనమాట. మనకి AWS అకౌంట్ ఉందనుకోండి. AWS అకౌంట్లో కాన్సోల్లోకి ఫస్ట్ లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత అక్కడ మన రీజియన్ని సెట్ చేసుకుంటాం అనమాట. రీజియన్ ఏంటి, ఇప్పుడు మన బిజినెస్ ముంబైలో ఉందనుకోండి, ముంబై రీజియన్ని సెట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇది రీజియన్ కరెక్ట్గా ఉందా లేదా ఎప్పుడు కూడా మనం చూసుకోవాలన్నమాట.
రీజన్ అంటే జాగ్రఫికల్ రీజన్, మన బిజినెస్ ఎక్కడ ఉందో అదనమాట. అది మనకు బిజినెస్ ఎక్కడుందో అక్కడ మనం వీపీసీ క్రియేట్ చేసామంటే మన రిసోర్సెస్ అనేవి మన యొక్క కస్టమర్స్కి ఆ బిజినెస్ ఎక్కడుందో అక్కడ ఈజీగా లాగిన్ అవ్వడానికి, లేదా రిసోర్సెస్ అవైలబిలిటీ, సర్వర్స్ అనే అవైలబిలిటీ ఉంటుంది కదా, అది ఎక్కువగా ఉంటుందన్నమాట మన క్లయింట్స్కి. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి లో లాటెన్సీ అంటే ఎక్కువ అంటే తక్కువ టైంలో యాక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా ఇంటర్నెట్ ద్వారా యూజర్స్ అనేవాళ్ళు మన యొక్క వీపీసీకి అంటే ఉన్న రిసోర్సెస్కి తక్కువ టైంలో యాక్సెస్ అవుతారనమాట. దాన్ని లో లాటెన్సీ అని అంటారనమాట. ఓకే, మన బిజినెస్ ముంబైలో ఉంది కాబట్టి ముంబైలో ఉన్న యూజర్స్కి దగ్గరలో ఉండాలి కాబట్టి అక్కడ ముంబై రీజియన్లో క్రియేట్ చేసామని అజంప్షన్ చేసుకోండి. ఇక్కడ మన యొక్క కస్టమ్ వీపీసీ యొక్క సిఐడిఆర్ రేంజ్. సిఐడిఆర్ అంటే ఏంటంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రేంజ్ అంటారు. ఇది మన నెట్వర్క్ రేంజ్ని డిసైడ్ చేసుకోవడమే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రేంజ్. ఇక్కడ చూసినట్లయితే 16 అని కనిపిస్తుంది కదా, ఇది నెట్వర్క్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఏడబ్ల్యూఎస్లో 1/16 దాకానే హైయెస్ట్ వాల్యూ అనేది నెట్వర్క్ అనేది ఇవ్వగలుగుతాం. ఇంతకు మించి వాల్యూస్ అనేవి ఇవ్వలేము అనమాట. ఇక్కడ మనం తీసుకున్నది వీపీసీ యొక్క నెట్వర్క్ రేంజ్ 10.0.0.1/16 అనమాట. ఇది ఇక్కడ మనం ఇలాగ వీపీసీని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఒక మెయిన్ రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా వీపీసీ క్రియేట్ చేస్తే ఒక మెయిన్ రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఏం నెట్వర్క్ ఇచ్చాము, 10.0.0.1/16 అనేది నెట్వర్క్. ఇది ఈ నెట్వర్క్ అనేది లోకల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, మనము ఒక పబ్లిక్ సబ్నెట్ని, ఒక ప్రైవేట్ సబ్నెట్ని క్రియేట్ చేస్తాం. పబ్లిక్ సబ్నెట్ ఐపీ వచ్చేసరికి 10.0.1.0/24తో క్రియేట్ చేస్తాము. అలానే ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేస్తాం, అది వచ్చేసరికి 10.0.5.0/24తో ఒక నెట్వర్క్ని క్రియేట్ చేస్తాం. అంతేకాకుండా ఇది ఇలా క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ మెయిన్ రౌట్ టేబుల్ ఉంటుంది కదా, ఈ మెయిన్ రౌట్ టేబుల్తో ఈ పబ్లిక్ సబ్నెట్ ఏదైతే ఉందో ఈ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అనేవి మెయిన్ రౌట్ టేబుల్తో ఎప్పుడు అసోసియేట్ అయ్యే ఉంటాయి ఆల్రెడీ. ఓకే, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్లో, ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇవి ఏమవుతాయి, ఒకటి దానికి ఒకటి రిసోర్సెస్లో ఉన్నవి ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నాయి, పబ్లిక్ సబ్నెట్లో ఉన్న రిసోర్సెస్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ లోకల్గా ఉన్నాయి కాబట్టి, ఒకే నెట్వర్క్లో ఉన్నట్టు ఉన్నాయి కదా, అందుకనమాట. ఒకే వీపీసీలో ఉన్నాయి కదా, అందువల్ల అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మనం కస్టమ్ వీపీసీ క్రియేట్ చేసాము. అందులో మళ్ళీ మన యొక్క పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాము. మనం యొక్క రేంజ్ ఇచ్చాము, ఐపీ రేంజ్ ఇచ్చాము, అలానే ఐపీ రేంజ్ ఇచ్చాము. అయితే దాంతోపాటు ఎప్పుడైతే పబ్లిక్ సబ్నెట్ ఇస్తామో దాంతోపాటు మనం అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేయాలన్నమాట, పర్టికులర్ అవైలబిలిటీ జోన్. ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసామంటే దాంతోపాటు అవైలబిలిటీ జోన్ అనేది అప్పుడే మనం సెలెక్ట్ చేసి అప్పుడు క్రియేట్ చేస్తాం అనమాట. అంతేకాకుండా నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇంటర్నెట్ గేట్వేని కనెక్ట్ చేస్తాము. దేనికి, పబ్లిక్ సబ్నెట్కి కనెక్ట్ చేస్తాము అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, జనరల్గా యూజర్ అనేవాడు ఇంటర్నెట్కి యాక్సెస్ అయ్యి యూజ్ చేసుకుని మన యొక్క ఇంటర్నెట్ గేట్వే ద్వారా మన యొక్క పబ్లిక్ సబ్నెట్లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ అవ్వచ్చు అనమాట. ఓకే, అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ మెయిన్ ఇక్కడ వీపీసీ క్రియేట్ చేయగానే మనకి మెయిన్ రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. అందులో ఉన్న రిసోర్సెస్ అన్నీ ఒకదానికొకటి ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతాయని నేర్చుకున్నాం. అంతేకాకుండా ఒక కస్టమ్ రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే అందులో కూడా రిసోర్సెస్ అనేవి లోకల్గా ఒకదానొకటి కమ్యూనికేట్ అవుతున్నాయి, ఇది కామన్గా ఉంటుంది. అయితే మనం ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేస్తామంటే ఇంటర్నెట్ గేట్వే అనేది టార్గెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. డెస్టినేషన్ వచ్చేసరికి
ఎక్స్టర్నల్ వరల్డ్ 0.0.0 బై 0 అంటే ఇది ఇంటర్నెట్ లేదా ఎక్స్టర్నల్ వరల్డ్ అనమాట. అంటే మన ప్రపంచంలో ఎక్కడున్న ఏ రిసోర్స్నైనా యాక్సెస్ అవ్వచ్చు ఇంటర్నెట్ ద్వారా అనేసి, ఇంటర్నెట్ గేట్ ద్వారా అనేసి మనము ఈ రౌట్ టేబుల్కి చెప్తున్నాం అన్నమాట. ఓకే, ఇది ఏ రౌట్ టేబుల్? కస్టమ్ రౌట్ టేబుల్. ఈ కస్టమ్ రౌట్ టేబుల్లో ఏమేమి అసోసియేట్ చేస్తామంటే ఈ పబ్లిక్ సబ్నెట్ ఒకటిని అసోసియేట్ చేస్తాం. ఈ అసోసియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పబ్లిక్ సబ్నెట్ అనేది ఇంటర్నెట్ గేట్ ద్వారా, ఈ పబ్లిక్ సబ్నెట్ ఉంది కదా, ఇది ఇంటర్నెట్ గేట్ ద్వారా ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది ఎక్స్టర్నల్ వరల్డ్కి అనేది వెళ్తుందన్నమాట. అంటే ఎక్స్టర్నల్ అంటే మన ఏ రిసోర్సెస్ ఉన్నాయి ఎక్స్టర్నల్ వరల్డ్లో, ఇంటర్నెట్లో, ఆ రిసోర్సెస్ని యాక్సెస్ అవ్వచ్చు అనమాట ఇంటర్నెట్ గేట్ ద్వారా. ఓకే, ప్రైవేట్ సబ్నెట్స్ అనేవి ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న రిసోర్సెస్, ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న రిసోర్సెస్ మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. ఈ ప్రైవేట్ సబ్నెట్ అనేది ఎక్స్టర్నల్ వరల్డ్తో అసలు కమ్యూనికేట్ కాదు. ఎందుకంటే దీనికి ఇంటర్నెట్ గేట్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మనం ప్రైవేట్ కస్టమ్ రౌట్ టేబుల్ అనేది అంటే దేంతో ఉంది, ప్రైవేట్ సబ్నెట్ అనేది మెయిన్ రౌట్ టేబుల్తో అసోసియేట్ అయ్యి ఉందన్నమాట. కస్టమ్ దాంతో అసోసియేట్ అయి ఉంది, పబ్లిక్ సబ్నెట్ అనేది అసోసియేట్ అయి ఉంది. ఓకే, మనం ఇంటర్నెట్ గేట్వే దేనికి కనెక్ట్ చేసాము? కస్టమ్ రౌట్ టేబుల్కి మాత్రమే కనెక్ట్ చేసాము. అండ్ కస్టమ్ రౌట్ టేబుల్ అసోసియేట్ అయిన పబ్లిక్ సబ్నెట్ మాత్రమే పబ్లిక్ వరల్డ్తో కమ్యూనికేట్ అవుతుంది. ప్రైవేట్ సబ్నెట్ అనేది కస్టమ్ రౌట్ టేబుల్తో లేదు కాబట్టి ఎక్స్టర్నల్ వరల్డ్తో కూడా కమ్యూనికేట్ కాదు. మనం విపిసిని ఎలా క్రియేట్ చేస్తామంటే, హౌ టు క్రియేట్ విపిసి అంటే ఫస్ట్ ఏం చేస్తాము, స్టెప్స్ AWS కన్సోల్కి వెళ్తాము. తర్వాత రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. తర్వాత ఏం చేస్తామంటే రిసోర్సెస్ దగ్గరికి వెళ్ళి రిసోర్సెస్లో విపిసిని సెలెక్ట్ చేసుకుంటాము. విపిసిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విపిసి ప్యానల్లో క్రియేట్ విపిసి అని ఉంటుంది. క్రియేట్ విపిసి తర్వాత ఇంకేముంటుంది, అక్కడ మన ఫీల్డ్స్ అనేవి ఉంటాయి కదా, ఫీల్డ్స్లో మనం విపిసి ఎగ్జాంపుల్ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, లేదా కస్టమ్ విపిసి అనేసి మనం ఇచ్చుకోవచ్చు. నేను వివిఆర్ విపిసి అని ఇద్దాం అనుకుంటే అది ఇవ్వచ్చు, లేదంటే మీకు నచ్చిన పేరు ఇవ్వచ్చు. IPv4 CDR బ్లాక్ అంటే నెట్వర్క్ రేంజ్ అనేది ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట, 1/16. తర్వాత క్రియేట్ అండ్ వెరిఫై. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం నోట్ ఏమి ఇచ్చారంటే మేక్ షూర్ దట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఆ రీజియన్లో మనం విపిసి అనేది కరెక్ట్ రీజియన్లో సెలెక్ట్ చేసుకున్నాము లేదా ఫస్ట్ చూసుకోవాలి. మనం ముంబై రీజియన్ కావాలనుకుంటున్నామా, లేదంటే నార్త్ వర్జీనియా రీజియన్, మన బిజినెస్ ఎక్కడ ఉంటున్నది అనేది దాన్ని బట్టి ఆ దగ్గర లొకేషన్లో మనం విపిసి క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, అలానే ఇక్కడ CIDR అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రేంజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనము ఇక్కడ CIDR బ్లాక్ 1/16 కంటే ఎక్కువ IPCని అనేవి ఇవ్వలేము. ఓకే, విపిసిని క్రియేట్ చేయాలంటే ముందు ఏం చేయాలి, AWS కన్సోల్లోకి లాగిన్ అవ్వాలన్నమాట. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి AWS కన్సోల్ అని ప్రెస్ చేశాను. AWS కన్సోల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని ప్రెస్ చేస్తున్నాను. మీరు ముందుగానే ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దానికి ఒక డెబిట్ కార్డ్ కానీ ఒక క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే సరిపోతుంది. 2 రూపీస్ కట్ అయ్యి మళ్ళీ మీకు 2 రూపీస్ బ్యాక్ వచ్చేస్తాయి. మీరు యూజ్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నుంచి ఇలా లాగిన్ అవ్వచ్చు అనమాట. నా క్రెడెన్షియల్స్ ఎందుకు అడగలేదంటే ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కాబట్టి బ్రౌజర్కి సేవ్ అయినట్టుంది, అందువల్ల అడగలేదు. ఓకే, మీరు లాగిన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత లాగిన్ చేస్తే ఇలాగ AWS కన్సోల్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే
ఇక్కడ ఇష్యూస్ కానీ ఏమైనా వస్తే ఇక్కడ చూడొచ్చు అనమాట. నోటిఫికేషన్స్ కానీ ఏమైనా చేంజెస్ జరిగిన ఈవెంట్ లాగ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ మన యొక్క అకౌంట్ ఆర్గనైజేషన్, బిల్డింగ్, స్విచ్చింగ్ రోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ తర్వాత చూద్దాం అకౌంట్ యొక్క డీటెయిల్స్ గురించి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ ముంబై రీజియన్ ఉంది కదా, ఈ రీజియన్ ఇక్కడ మనకి ఏది కావాలనుకుంటున్నాం, ముంబై రీజియన్ అనేది ఉన్నామా లేదా, మన బిజినెస్ ఇండియాలో ముంబై రీజియన్ అంటే ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి ఈ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా రీజియన్ కరెక్ట్గా ఉందో లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి కదా, సర్వీస్ మీద క్లిక్ చేసి విపిసి అని క్లిక్ చేసినా పర్లేదు, లేదంటే విఎన్ నొక్కు కానీ ఇలాగ విపిసి అని కనబడుతుంది కదా, అమెజాన్ విపిసి అని ఓకే ఇలా ప్రెస్ చేస్తే విపిసి కన్సోల్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇది విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ యొక్క ప్యాన్ అనమాట. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఎవరు విపిసిస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏ విపిసిలు లేవు, ఎందుకని డిఫాల్ట్ విపిసి ఉండాలి. కాకపోతే నేను డిలీట్ చేసేసాను. ఇక్కడ చూడండి క్రియేట్ డిఫాల్ట్ విపిసి అని ఉంది. క్రియేట్ అంటే డిఫాల్ట్ విపిసి క్రియేట్ అయిపోతుంది. అసలు అది జనరల్గా అంటే మన అకౌంట్ క్రియేట్ చేయగానే ఆల్రెడీ ఇక్కడ ఉంటుందన్నమాట డిఫాల్ట్ విపిసి అనేది. అయితే నేనేం చేశానంటే నాకు ఏమో డిఫాల్ట్ విపిసి ఏం అవసరం లేదులే అని చెప్పి డిలీట్ చేశాను. ప్రస్తుతానికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసమని ఈ విపిసిని నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్ డిఫాల్ట్ విపిసి. ఇది అసలు చూపించలేదు. డిలీట్ డిఫాల్ట్ విపిసి అని ప్రెస్ చేయాలి. డిఎల్ఈటి డిలీట్ డిఫాల్ట్ విపిసి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేస్తే ఇలా డిలీట్ చేస్తే డిలీట్ చేయొచ్చు. డిఫాల్ట్ అయితే ఒక డిఫాల్ట్ విపిసి ఉంటుంది. అయితే నేను కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని డిఫాల్ట్ విపిసిని డిలీట్ చేశాను. ఓకే, క్రియేట్ విపిసి. నేను దీన్ని ఏమనుకుంటున్నాను, కస్టమ్ విపిసి అనుకుంటున్నాను. కస్టమ్ విపిసి. ఓకే, దీన్ని కస్టమ్ విపిసి అనుకుంటున్నాను. ఈ విపిసిలో నేను ఏం చేస్తున్నాను, 10 10.0.0/16 అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, నో IPv6 అంటే ఇక్కడ మనం కస్టమ్ విపిసి అనే ట్యాగ్ ఇచ్చాము. తర్వాత ఏం చేసాం, ఈ నెట్వర్క్ అంటే సిఐడిఆర్ ఇంటర్ డొమైన్ బ్లాక్ రేంజ్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నో IPv6 అంటే ప్రజెంట్ ఇండియాలో IPv6 అనే మనము IPv6ని వాడటం లేదు మనము, అందుకని నో IPv6 ఇచ్చాము. తర్వాత ఇక్కడ టెండెన్సీ చూసుకుంటే డిఫాల్ట్ టు డెడికేటెడ్ అని ఉంది కదా. డిఫాల్ట్ అంటే మనం ఈ టెండెన్సీలోని మనం డేటా సెంటర్స్ ఉన్నాయంటే అవి షేర్డ్ డేటా సెంటర్స్ అని అర్థం చేసుకోవాలి. డెడికేటెడ్ అని సెలెక్ట్ చేసామంటే ఇది ప్రత్యేకించి మనకి సపరేట్ ఒక సర్వర్ని ఇచ్చి ఫిజికల్ సర్వర్ ఇచ్చేస్తారు. ఆ సర్వర్ని యూజ్ చేసుకుంటున్నామని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకే ఎప్పుడు కూడా డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నామంటే షేర్డ్ డేటాబేస్ సర్వర్స్ని యూజ్ చేసుకుంటున్నామని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, క్రియేట్ విపిసి ప్రెస్ చేస్తే మనకి ఒక విపిసి క్రియేట్ అయింది. చూడండి, ఇది ఒక విపిసి సిఐడిఆర్ బ్లాక్ రేంజ్ విపిసి నేము అని ఇక్కడ మీకు చూడవచ్చు అనమాట, కస్టమ్ విపిసి అనేది. ఓకే, తర్వాత మనం ఇంకేం చేస్తాము, క్రియేటింగ్ ఏ సబ్నెట్స్. ఇక్కడ ఏం క్రియేట్ చేస్తున్నాము,
సబ్నెట్ని క్రియేట్ చేస్తున్నాం. సబ్నెట్ ఎగ్జాంపుల్ వివిఆర్ విపిసి అనుకున్నాం అనుకో, ఇందులో ఏం చేస్తున్నాము, క్రియేట్ చేయాలనుకుంటే అక్కడ విపిసిలో క్రియేట్ సబ్నెట్స్ మీద క్లిక్ చేసి ఆ ఫీల్డ్స్ అనేది ఫిల్ చేయాలన్నమాట. పబ్లిక్ సబ్నెట్ 1 మీది ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ నేమ్ విత్ పబ్లిక్ సబ్నెట్ 1 ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలా కూడా రాసుకోవచ్చు అనమాట. నేను కస్టమ్ అని అక్కడ పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ జనరల్గా అదొక విపిసి, ఇందులో పబ్లిక్ సబ్నెట్ 1 పబ్లిక్ సబ్నెట్ 2 అనేది ఈజీగా ఉంటుందని చెప్పి అలా పెట్టాను అనమాట. ఓకే, మీరు ఈ వాల్యూ ఏదో ఒకటి ముందు పెట్టుకుందామంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదనుకుంటే లేదనమాట. ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకున్నప్పుడు ప్రాజెక్ట్ నేమ్ అనేది ముందు ఇస్తారనమాట. ఓకే, తర్వాత మనం నేమ్ ట్యాగ్స్లో పబ్లిక్ సబ్నెట్ ఇచ్చిన తర్వాత విపిసిని సెలెక్ట్ చేస్తాం. తర్వాత అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసి తర్వాత మన యొక్క పబ్లిక్ సబ్నెట్ సిఐడిఆర్ రేంజ్ అనేది ఇచ్చి క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, క్రియేట్ చేసే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అక్కడ సబ్నెట్ అనేది ఒక చంక్ ఆఫ్ ఐపీ అడ్రస్ లేదా ఒక కొంత అమౌంట్ ఆఫ్ సమ్ రేంజ్ ఆఫ్ ఐపీస్ని విపిసిలోనే రేంజ్ ఆఫ్ ఐపీస్ని ఏమంటారంటే సబ్నెట్ అంటారని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏ సబ్నెట్కి క్రియేట్ చేసినా సరే ఆ సబ్నెట్ అనేది అవైలబిలిటీ జోన్ అంటే ఏమనుకున్నాం, లోకల్ డేటా సెంటర్స్ అనేది యూజ్ చేసుకుంటుంది అనమాట. ఆ విపిసిలోనే సబ్నెట్ అనమాట. అంతేకాకుండా సబ్నెట్స్ అనేవి 16 నుంచి అంటే 16 to 1 అంటే 1/16 to 1/28 అనుకుంటున్నాం కదా, అలా ఆ సబ్నెట్ సిఐడిఆర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట 16 to 28 మధ్యలో. ఓకే, సబ్నెట్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, బిఫోర్ పబ్లిక్ సబ్నెట్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించే కదా చూసాము. ఓకే, ఇప్పుడు మనం ఎవరి విపిసిస్కి వెళ్తాం. ఎవరి విపిసిలో ఏముంది, మనకి కస్టమ్ విపిసి అనేది ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే గో టు సబ్నెట్స్, విపిసి పైనలో సబ్నెట్స్కి వెళ్ళి క్రియేట్ సబ్నెట్ నేమ్ ఏమిద్దాం అనుకున్నాం, పబ్లిక్ సబ్నెట్ 1 అనేది వేద్దాం అనమాట. ఓకే, విపిసి ఏంటి, కస్టమ్ విపిసి. ప్రిఫరెన్స్ ఏమిద్దాం, ఏపీ సౌత్ 1A అంటే ముంబైలో లోకల్ డేటా సెంటర్ 1A అనేది ఇస్తున్నాం అనమాట. ఏపీ సౌత్ 1A అంటే సిఐడిఆర్ బ్లాక్ ఎంత ఇస్తాము అంటే మనం అనుకున్నాం మొదట 10.0.1/1.0/24 ఇద్దాం అనుకున్నాం కదా. అలానే ఇచ్చి క్లిక్ అని క్రియేట్ అంటే మనకి క్రియేట్ అయిపోతుంది. ఓకే, అలానే ప్రైవేట్ సబ్నెట్ కూడా అలానే క్రియేట్ చేస్తాం. ఏం చేస్తామంటే మళ్ళీ అట్లానే విపిసిలోకి వెళ్ళి క్రియేట్ సబ్నెట్ అని క్లిక్ చేసి ఫీల్డ్స్ ప్రైవేట్ సబ్నెట్ 1 తర్వాత మన యొక్క విపిసిని సెలెక్ట్ చేసుకుని అలానే అవైలబిలిటీ జోన్ ఒకటి సెలెక్ట్ చేసుకుని సిఐడిఆర్ రేంజ్ అనేది ఇచ్చి మనం క్లిక్ అని చేస్తుంటే మనకి ప్రైవేట్ సబ్నెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ సబ్నెట్. అంతేకాకుండా ప్రైవేట్ సబ్నెట్, తర్వాత విపిసిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 1B అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సిఐడిఆర్ బ్లాక్ రేంజ్ నేను 0.5/16 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 24 అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ అని క్రియేట్ అంటే మనకి సబ్నెట్ అనేది క్రియేట్ అయిపోతాయి అన్నమాట. నేను ఇందాక ఒక పాయింట్ మిస్ అయింది ఏంటంటే, ఎప్పుడైనా విపిసి క్రియేట్ అయితే ఏం క్రియేట్ అవుతుందని చెప్పాను మీకు, ఒక రౌట్ టేబుల్ అనేది మెయిన్ రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాను అదే రేంజ్తో. ఓకే, చూడండి విపిసి దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన యొక్క కస్టమ్ విపిసి దగ్గరికి వెళ్తుందనమాట. ఇలా జరుగుతుందనమాట. ఇక్కడ దాకా పబ్లిక్ సబ్నెట్, తర్వాత
ఇవి క్రియేట్ చేస్తామన్నమాట. ఏంటి పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాము. పబ్లిక్ సబ్నెట్ అనేది 1 అనేది ఎక్కడ ఏపీ సౌత్ 1Aలోని, ప్రైవేట్ సబ్నెట్ ఏపీ సౌత్ 1Bలోని క్రియేట్ చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేస్తాము. ఇది ఎలా క్రియేట్ చేస్తాం? వీపీసీలోకి వెళ్ళి అక్కడ ఇంటర్నెట్ గేట్వే దగ్గరికి ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేసి ఇంటర్నెట్ గేట్వేలో ఏం చేస్తామంటే IGW అనేది ఒక నేమ్ ఇచ్చి దాన్ని క్లిక్ అని క్రియేట్ అంటే ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే, డిఫాల్ట్ వీపీసీలో ఇంటర్నెట్ గేట్వే ఉంటుందని ముందుగానే చెప్పుకున్నాం కదా. తర్వాత ఏమవుతుంది, ఒక ఇంటర్నెట్ గేట్వే అనేది ఒక వీపీసీకి మాత్రమే అటాచ్ చేయగలమన్నమాట. ఒకటి కంటే ఎక్కువ అటాచ్ చేయలేము. ఒక ఇంటర్నెట్ గేట్వే ఒక వీపీసీకి మాత్రమే అటాచ్ చేయగలము. మనకి ఇనిషియల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు 5 వీపీసీస్కి 5 ఇంటర్నెట్ గేట్వేస్ దాకా మనం క్రియేట్ చేయగలుగుతాం అనమాట ఇనిషియల్గా అకౌంట్లో మాత్రం. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేద్దాము. మన వీపీసీలో ఎక్కడ ఉన్నాము? వీపీసీ డాష్బోర్డ్లో ఉన్నాం కదా. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. మనం ఏం పేరు వద్దాం అనుకుంటున్నాం? కస్టమ్ వీపీసీ అంటున్నాం కాబట్టి కస్టమ్ IGW ఇంటర్నెట్ గేట్వే అని ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇచ్చిన తర్వాత క్రియేట్ అంటే ఆటోమేటిక్గా ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, కస్టమ్ IGW ఇది దేనికైనా అటాచ్ అయిందా? లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే అటాచ్ టు వీపీసీ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేస్తాం ఏ వీపీసీ కావాలి, మన యొక్క కస్టమ్ వీపీసీకి అటాచ్ చేయాలనుకుంటున్నాం. సో అటాచ్ టు ఇంటర్నెట్ గేట్వే టు అవర్ వీపీసీ. ఇప్పుడు దేనికి కనెక్ట్ అయింది? మన యొక్క కస్టమ్ వీపీసీకి అనేది కనెక్ట్ చేసాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టేటస్ అటాచ్డ్ వచ్చింది. ఒకవేళ నువ్వు డిటాచ్ చేస్తే అక్కడ చూడండి డిటాచ్ ఇంటర్నెట్ గేట్వే, ఇక్కడ ఏది అటాచ్ చేసినట్టు లేదు ఇక్కడ స్టేటస్. సో ఇక్కడ మనం అటాచ్ టు వీపీసీ అంటే వీపీసీని సెలెక్ట్ చేసి కస్టమ్ వీపీసీ అనుకున్నాం కాబట్టి అటాచ్ అంటే అప్పుడు స్టేటస్ అనేది అటాచ్ అని చూపెడుతుంది అనమాట ఇలా. ఓకే, తర్వాత మనము ఏం చేద్దామంటే ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసాము, అలానే అటాచ్ చేస్తాం కదా. అప్పుడు నెక్స్ట్ రౌట్ టేబుల్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ వీపీసీలో రౌట్ టేబుల్స్కి వెళ్తాము. రౌట్ టేబుల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇంతకీ ఏం చేస్తాము? పబ్లిక్ సబ్నెట్స్ అనేవి రౌట్ చేయడానికి కదా రౌట్ టేబుల్ క్రియేట్ చేసేది. అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ వీపీసీలోకి వెళ్ళి ఆ తర్వాత మనం రౌట్ టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ రౌట్ టేబుల్ క్రియేట్ అండ్ రౌట్ టేబుల్ అని ప్రెస్ చేసి ఆ రౌట్ టేబుల్ మీద పబ్లిక్ రౌట్ టేబుల్ 1 అని ఇస్తామన్నమాట. ఇచ్చి దానికి మన వీపీసీని సెలెక్ట్ చేసుకొని దాన్ని రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఓకే, తర్వాత క్రియేట్ చేసిన తర్వాత రౌట్ టేబుల్కి మన పబ్లిక్ సబ్నెట్స్ అనేది అసోసియేట్ చేస్తాము. ఓకే, ఈ పబ్లిక్ సబ్నెట్ అనేది ఈ యొక్క పబ్లిక్ రౌట్ టేబుల్కి అసోసియేట్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఈ రౌట్ టేబుల్ పబ్లిక్ సబ్నెట్కి ద్వారా మనం ఇంటర్నెట్ గేట్వేకి అంటే పబ్లిక్ రౌట్ టేబుల్ ఉంది కదా, ఈ పబ్లిక్ రౌట్ టేబుల్లో మళ్ళీ ఏం చేస్తామంటే మనము అందులోకి ఒకసారి వెళ్ళి ఏం చేస్తామంటే అక్కడ ఎలో ట్రాఫిక్ అని ఉంది కదా, అంటే మళ్ళీ ఎలో ట్రాఫిక్ గురించి మనము రౌట్స్లోకి వెళ్ళి ఆ రౌట్స్ని అనేది ఎడిట్ చేసి ఆ ట్రాఫిక్ని అనేది ఎడిట్ చేస్తాం. ఎలాగంటే డెస్టినేషన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ డెస్టినేషన్ అనేది ఇది 0.0.0 అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ కదా, ఈ ఇంటర్నెట్ గేట్వే అనేది అక్కడ టార్గెట్ చేస్తాను అనమాట. ఇలా ఎక్స్టర్నల్ వరల్డ్తో కమ్యూనికేట్ అవ్వడానికి. అంటే మనకి ఏంటి ఇక్కడ ఏది అసోసియేట్ అయ్యిందో దీంతో పబ్లిక్ సబ్నెట్ అనేది అసోసియేట్ ఉంది కాబట్టి ఇంటర్నెట్ గేట్వే ఎక్స్టర్నల్ వరల్డ్తో కమ్యూనికేట్ అవుతుందన్నమాట. ఓకే,
ఇప్పుడు ఏం చేస్తాం, రౌట్ టేబుల్స్కి వెళ్ళి క్రియేట్ రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్ ఏంటి, పబ్లిక్ రౌట్ టేబుల్. పబ్లిక్ రౌట్ టేబుల్ 1 అని ఇద్దాము. ఓకే, పబ్లిక్ రౌట్ టేబుల్ 1. విపిసి అంటే కస్టమ్ విపిసి. తర్వాత క్రియేట్ అంటే ఇలా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క పబ్లిక్ సబ్నెట్స్ని, పబ్లిక్ రౌట్ టేబుల్ని క్లిక్ చేసి ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్ అని ఉన్నాయి కదా, సబ్నెట్ అసోసియేషన్స్కి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అంటే మనకి దేన్ని యాడ్ చేయాలనుకున్న పబ్లిక్ రౌట్ టేబుల్కి పబ్లిక్ రౌట్ టేబుల్ ఇదే కదా, దీని మీద క్లిక్ చేసి సేవ్ అంటే పబ్లిక్ సబ్నెట్ అనేది పబ్లిక్ రౌట్ టేబుల్కి యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయింది కదా. తర్వాత మనము రౌట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తామంటే ఎడిట్ చేస్తాం అనమాట. ఏం ఎడిట్ చేస్తాం, రౌట్స్లోని యాడ్ రౌట్ అంటాము. ఎక్స్టర్నల్ వరల్డ్కి .0.0.0 అంటే ఇది ఎక్స్టర్నల్ వరల్డ్తో ఇంటర్నెట్ అంటే వరల్డ్ ఎక్కడ ఉన్నా సరే ఆ యొక్క రిసోర్స్తో కమ్యూనికేట్ అవ్వమని చెప్తున్నాం అనమాట. డెస్టినేషన్ మనది ఏంటి, ఇంటర్నెట్ గేట్వే అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఏంటి, కస్టమ్ ఇంటర్నెట్ గేట్వే కదా, ఈ ఇంటర్నెట్ గేట్వేని సెలెక్ట్ చేసాము. సేవ్ అంటే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు రౌట్ చూసినట్టయితే ఏముంది, లోకల్గా కమ్యూనికేట్ అవుతుంది, అలాగే ఎక్స్టర్నల్ వరల్డ్తో ఇంటర్నెట్ గేట్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే, తర్వాత మనకి ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ మెయిన్ రౌట్ టేబుల్ చూసినట్లయితే ఇందులో సబ్నెట్ అసోసియేషన్స్ ఏమున్నాయి చూద్దామా. ఇక్కడ ఏది సబ్నెట్ అసోసియేషన్స్ అనేది ఏం చేయలేదు. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే రౌట్ చూసినట్లయితే ఇక్కడ లోకల్గా ఉన్న ఈ యొక్క రిసోర్సెస్ లేదా ఈ నెట్వర్క్లో ఉన్న సబ్నెట్ అంటే లోకల్గా ఉన్నటువంటి సబ్నెట్స్ అనేవి కమ్యూనికేట్ అవుతాయని మనకి రౌట్ టేబుల్ ద్వారా తెలుస్తుంది అనమాట. అంటే మెయిన్ రౌట్ టేబుల్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు మనకి ఇంతవరకు చూసాము, ఏం చూసాము, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ విపిసి, కస్టమ్ విపిసి క్రియేట్ చేసాము. ఆ విపిసిలో మళ్ళీ మనం ఒక పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాము. దాంతోపాటు ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాము. దాంతోపాటు ఒక రౌట్ టేబుల్ని క్రియేట్ చేసాము. కమ్యూనికేషన్ అనేది ఎలాగవుతుందో కూడా చూసాము. అంతేకాకుండా ఇక్కడ మనం పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ ఎప్పుడు కూడా డిఫాల్ట్ కమ్యూనికేట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ సబ్నెట్ అనేది ఇంటర్నెట్ గేట్వే అంటే ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వదు, ఇందులో డేటాబేస్ సర్వర్స్ మాత్రమే లాంచ్ చేయగలుగుతామని ఇంకో పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రైవేట్ సబ్నెట్ అనేది మెయిన్ రౌట్ టేబుల్తో అసోసియేట్ చేస్తాము అనమాట ఎప్పుడు, లేదా అసోసియేట్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తామో అప్పుడు అనమాట. ఓకే, థ్యాంక్స్ టు వివి రామ్ టెక్ టూల్స్. Please subscribe our channel.